తమ సొంత దేశమైన మయన్మార్ లో బ్రతకడానికి కష్టపడుతున్న రోహింగ్యా ముస్లిమ్స్ భారతదేశానికి మరియు బంగ్లాదేశ్ రావడానికి చాలాసార్లు ప్రయత్నిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ లో వాళ్ళు సెటిల్ అవ్వడం కూడా మొదలు పెట్టారు. బంగ్లాదేశ్ లో ఉన్న కాక్స్ బజార్ లో ఇప్పటికే వాళ్ళ సెటిల్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది, అసలు మయన్మార్ ప్రాంతం నుంచి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ మయన్మార్ లో ఉన్న రోహింగ్యా ముస్లిమ్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేశారు అనేది ఈ మయన్మార్ ప్రజల యొక్క వాదన. తద్వారా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మయన్మార్ ప్రజలు రోహింగ్యా ముస్లిమ్స్ ని టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టారు. ప్రాణభయంతో వాళ్ళు కేవలం ఇప్పుడు రకానే అనే ఒక రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. అయితే అక్కడ కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. ఎందుకంటే మయన్మార్ దేశస్తులు వాళ్ళని టార్గెట్ చేసి ఊళ్ళకు తగలబెట్టేస్తున్నారు. ప్రాణభయంతో వాళ్ళు బంగ్లాదేశ్ పారిపోవడం, బంగ్లాదేశ్ లో కాక్స్ బజార్ లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికే కాక్స్ బజార్ యొక్క స్థలం సరిపోవడం లేదని బషాన్ చార్కి తీసుకువెళ్లారు. అక్కడ సరిపోవట్లేదని వలసను ఆపలేమని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.